మన నీతికి ఆధారమగవాడు, ఇరుకులో విశాలత కలుగచేవాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 19వ అధ్యాయం 1 నుండి 15 వచనాల వరకు. ఒకసారి చదువుదామా? యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత గలిలయ నుండి యోర్దాను అద్దరున్న యూదయ ప్రాంతంలోకి వచ్చెను. బహుజన సమూహంలో ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన, సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరును ఏక శరీరంగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పెను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని వారు ఆయనను అడగగా, ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టి నీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, కానీ ఆది నుండి అలాగ జరగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడవబడిన దానిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన శిష్యులు, భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసుకున్నట్టు యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. అందుకైన అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవరునూ ఈ మాట అంగీకరింపనేరరు. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. పరలోక రాజ్యం నిమిత్తం తమను తామే నపుంసకులుగా చేసుకునిన నపుంసకులను కలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పెను. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా, యేసు, చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయాను. పరిసయ్యులు యేసుప్రభుని శోధించటానికి ఈయన ఏమని సమాధానం చెప్తారో అని ఒక ప్రశ్న అడిగారు. పురుషుడు తన భార్యను విడనాడట న్యాయమా అని. ఈ ప్రశ్న అడిగినప్పుడు యేసుప్రభు వారు చెప్పిన సమాధానం ఏంటంటే, సృష్టి క్రమాన్ని చెప్తూ పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు అని చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు జతపరిచిన వారిని మనుషులెవ్వరూ వేరుపరచకూడదు, అది దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే వివాహంలో దేవుని చిత్తాన్ని తప్పనిసరిగా కనుగొనాలి. దేవుడు జత చేసిందైతే ఎవరైనా వేరు చేయటం అంత తేలికైన పనేం కాదు. ఎందుకంటే వివాహాన్ని దేవుడు ఒక నిబంధనగా చూస్తున్నాడు. మలాకీ పుస్తకం 2వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు అంటున్నారు, భార్యను పరిత్యజించటం నాకు అసహ్యమైన క్రియ అని. ఇంకా అక్కడే 15వ వచనంలో, యవనంను పెళ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి అని. వివాహాన్ని దేవుడు ఇద్దరి మధ్యలో జరిగే నిబంధనగా చూస్తున్నారు. దీన్నే పౌలు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువుకి సంఘానికి మధ్యలో ఉన్న నిబంధనతో పోల్చి భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఎలాగుండాలో వివరించారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 32 వచనాల్లో, పురుషుడు తన భార్యను ప్రేమించాలి అని, భార్య భర్తకు లోబడి ఉండాలి అని. ఈ విషయాన్ని చెప్పి, తన సొంత శరీరం వలె తన భార్యను ప్రేమింపబద్ధుడై ఉన్నాడు. ఎవరూ తమ శరీరంను ద్వేషించుకోరు గాని దాన్ని పోషించి సంరక్షించుకుంటాడు. అలాగే భర్తకు భార్య తన సొంత శరీరంతో సమానమని వివరించారు. భార్యాభర్తలు ఇలా ఉండాలని వాక్యం చెప్తుంది. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు, వివాహం మేలే కానీ అవివాహ స్థితి కూడా మేలేనని చెప్పాడు. ఎందుకంటే పెళ్ళైన వారు తమ వారిని ఎలా సంతోషపెట్టగలమా అని లోక విషయాల గురించి చింతిస్తారు, కానీ దేవుని కొరకు పెళ్లి చేసుకుని వారు దేవుని కార్యాలను గురించి చింతిస్తారని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 34వ వచనంలో రాశాడు. ఈ విషయమే యేసుప్రభు వారు కూడా అనుగ్రహం నొందిన వారు తప్ప ఎవరు ఇలా ఉండలేరని చెప్పారు. ఈరోజు మన ధ్యాన భాగంలోని 11వ వచనంలో, ఇంకా 13 నుండి 15 వచనాల్లో, చిన్నపిల్లలను ఆటంకపరచొద్దు, వారిని నా యొద్దకు రానియండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అని అన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు గుర్తు చేస్తున్నారు, వివాహం అనేది కేవలం ఒక సామాజిక ఒప్పందం కాదు, అది దేవుడు స్థాపించిన ఒక పవిత్రమైన నిబంధన, అది విడదీయరాని బంధం. భార్యాభర్తలు దేవుని చిత్తానుసారంగా ప్రేమతో, విశ్వాసంతో, త్యాగంతో జీవిస్తే వారి గృహం క్రీస్తు ప్రేమను ప్రతిబింబిస్తుంది. మీ వివాహంలో ఏమైనా కష్టాలు, బలహీనతలు ఉన్నాయా? వాటిని యేసుప్రభు యొక్క పాదాల దగ్గర ఉంచండి. ఆయన ఆ బంధాన్ని పునరుద్ధరిస్తాడు. అదేవిధంగా మనము వినయంతో, స్వచ్ఛమైన హృదయంతో, పిల్లల మనస్సు కలిగి ఉంటే
పరలోక రాజ్యంలో సుస్థిరమైన స్థానం మాత్రమే కాదు, వివాహ బంధం కూడా చాలా పటిష్టంగా ఉంటుంది. మన జీవితం ఏ స్థితిలో ఉన్నా, పెండ్లైన అవివాహితులమైన దేవుని మహిమకై జీవించడం మన పిలుపులోని ముఖ్య అంశం. ప్రభువుని మన కుటుంబ యజమానిగా చేసుకుని చిన్నపిల్లల వంటి తగ్గింపు స్వభావంతో మనం ఆయనకు లోబడితే పరలోక రాజ్యం మన కుటుంబంలోనే, మన మధ్యలోనే ఉంటుంది. ఆ కుటుంబం ఎంతో సంతోషంగా, ఎంతో సమాధానకరంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి సంతోషంగా బ్రతకడం మన ప్రభువుకి చాలా ఇష్టం. భార్యాభర్తలు ఏదైనా చర్చించుకునే ముందు ప్రార్థన చేసుకుంటే ఆ సంభాషణ ఫలభరితంగా ఉంటుంది. కుటుంబాలు బాగుంటే సంఘం బాగుంటుంది. ఏ సమస్య అయినా దాన్ని పరిష్కరించగలిగిన దేవుడు మనకున్నాడన్న నమ్మకంతో ఉంటే ఆయన మహిమను చూడగలుగుతాము. ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి, మీరు అనాది కాలంలోనే స్థాపించిన కుటుంబ వ్యవస్థ కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఏర్పాటు చేసిన ఈ బంధాల కొరకై మీకు అనేక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, మా కుటుంబ జీవితాలను బాగు చేయండి. చెదిరిపోయిన కుటుంబాలను ఐక్యం చేయండి. భార్యాభర్తల మధ్యలో ఎవ్వరూ రాకుండా కాపాడండి. భార్యాభర్తలకు ఏక మనసు, ఏక ఆత్మనిచ్చి కుటుంబాలను ఆదుకోమని వేడుకుంటున్నాం. మా కుటుంబాలకు యజమానిగా మీరుండి మీకు లోబడే మనస్సు మాకిచ్చి ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. అందరూ కుటుంబంతో కలిసి సంఘారాధనలో పాల్గొనడానికి సహాయం చేయండి. ఎవరి కుటుంబంలో అయితే సమస్యలు ఉన్నాయో ప్రభువా, వారిని సమస్యల నుంచి విడిపించమని బ్రతిమాలుతున్నాం. ఈ రోజు అంతటిలో మేము బలము కలిగి గొప్ప కార్యములు చేయనట్లు మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. ఆమెన్.